అన్నపూర్ణేశ్వరి. తత్వము ఒకటే ఈ పేర్లు మారినప్పుడు ఆవిడ ఒక చోట ఉన్నది అని మాత్రమే చెప్పట్లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కాబట్టి అంతటా ఉన్నది. అసలు నిజానికి అంతటా ఉన్నది అన్నప్పుడు కాశీలోనూ చంద్రమండల మధ్యగా మణిద్వీపంలోనూ సుధాసింధూర్ మధ్య ఇవే కాదు, నాలో ఉన్నది, మీలో ఉన్నది, అందరి కదలికలలో ఉన్నది. శక్తి లేకుండా కదలిక ఎక్కడిది? ఏమండి మీరు ఈ మధ్య గుడికి రావట్లేదే అన్నారు అనుకోండి, ఏం రమ్మంటారు, శక్తిహీనుండి అయిపోయాను, ఈ మధ్య మోకాళ్ళబ్బో సలుపులండి, కాలు తీసి కాలు లేకపోతున్నాను, అందుకు రావట్లేదు అన్నాడు. శక్తిహీనుడైతే కదలికలు తగ్గుతున్నాయా తగ్గట్లేదా? శివహీనుండి అయ్యానండి అంటాడా? శక్తిహీనుండి అయ్యానండి అంటాడు. శక్తిహీనుడైతే కదలికలు తగ్గిపోతాయి, శక్తి ఉంటే కదలికలు ఉంటాయి. శక్తి ఉన్నది అంటే కదలికలు ఉన్నాయి అంటే ఆమె ఎక్కడ ఉన్నది? ఇప్పుడు నేను ఇలా అన్నప్పుడు నా వేలి కదలికలో ఉంది, నా చేతి కదలికలో ఉంది, నా తల కదలికలో ఉంది, నా మాటలో ఉన్నది, నాలో ఉన్నది, నా గుండె స్పందనలో ఉన్నది, నా ఊపిరి తిత్తులో కదలికలో ఉన్నది, నా శరీరం అంతా ఉన్నది, మీలో ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఈ శబ్దమునందు ఉన్నది. ఆవిడ లేనిదేది? ఇప్పుడు ఆవిడ కాశీపురాధీశ్వరి కైలాసాచల కందరాలయకరి అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక చోట ఉన్నది కాదు, అంతటా ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది. నువ్వు చూడగలిగితే జగత్తంతా ఆమెయే ఉన్నది. ఆ కన్ను కానీ వచ్చిందా, ఆమె వినా ఇంకొకటి కనపడదు, ఆవిడ వినా ఇంకొకటి లేదు అన్నది బాగా అర్థం అవ్వాలంటే మన చేత ఒక ప్రశ్న వేయించాలి. అందుకని ఏం చేయాలి? 3 చోట్ల ఏమన్నారు, ఎక్కడుందన్నారు అంటే కాశీలో ఉందన్నారు, మరి ఇక్కడ ఇలా అంటున్నారు అన్న ప్రశ్న వేస్తే జవాబుగా ఆమె అంతటా ఉన్నది. నామములు మారుతున్నాయేమో కానీ తత్వము మారట్లేదు సుమా. నామము గౌణము, ఆమె ఒక్కొక్క గుణాన్ని ప్రకటించిందనుకోండి, ఒక్కొక్క పేరు వస్తుంది. పర్వతరాజపుత్రి పార్వతి, బంగారం బాగా వేసుకుందనుకోండి ఒంటి మీద, విన్నారుగా హేమాంబరాడంబరి హైమవతి, బాగా బంగారం వేసుకున్న వాళ్ళని హైమవతి అని పిలుస్తూ ఉంటారు, అందుకని హైమవతి. ఏదో ఆవిడే దాక్షాయిని, దక్ష ప్రజాపతికి కుమార్తెగా వస్తే దాక్షాయిని. లోకంలో తన బిడ్డలందరినీ బాగా పెద్ద కళ్ళు చేసుకు చూసుకుంటుందనుకోండి విశాలాక్షి. పాపమా పుణ్యమా చూడకుండా అందరికీ ప్రేమతో అన్నం పెట్టినటువంటి దయామూర్తి అన్నపూర్ణ. ఇవి గుణముల చేత వచ్చిన పేర్లు గౌణములు. తత్వము అదే, ఆ తల్లే, అవి ఉన్న ఒక్క తల్లే, చాలామంది దేవుళ్ళు కాదు, ఉన్న ఒక్క తల్లి చేస్తున్న గుణములను బట్టి పేర్లు మారాయి. ఒక్కొక్క నామం ఎందుకు పలుకుతారంటే నామము పలుకుతున్నప్పుడు నామము వెనక ఉన్న విషయము జ్ఞాపకానికి వచ్చి పరమ సంతోషంతో ఎక్కడో అక్కడ నామాలు ఆగిపోయి ఆనంద భాష్పాలు పడుతూ అలా నిలబడిపోతాయి. నామాలు వరుసగా చదువుతున్నాడు అనుకోండి, చదువుతుండగా ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నపూర్ణ, విశాలాక్షి, కాళీ ఇలా ఏవో చదువుతున్నాడు. ఏదో ఒక నామం దగ్గరికి వెళ్ళాడు, విశాలాక్షి అంటే ఎక్కడెక్కడ తన బిడ్డలు అమ్మా అంటారో అని పెద్ద కళ్ళు చేసుకుని ఇలా చూసుకుంటూ ఉంటుంది.